210 కోట్ల రూపాయలతో దేశంలో ఉండే అందరు ముఖ్యమంత్రుల సంపద ఎంత ఉందో దానికంటే ఎక్కువ ఉందంటే అది ఈయన యొక్క వ్యవహారం. జగన్ ఒక రాజకీయ వ్యాపారి. అధికారం అంటే అతనికి ఒక దోపిడీ. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వ్యాపారం పేరుతో, తర్వాత వచ్చి రాజ్యాధికారాన్ని చేపట్టారు. దేశంలో ఉండే సంపద అంతా కొల్లగొట్టారు. కడాన మన కోహినూరు డైమండ్ కూడా ఈరోజు బ్రిటన్కి తీసుకుపోయే పరిస్థితికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపార సంస్థ పెట్టాడు. ఎక్కడికక్కడ సంపద అంతా కూడా ఇసుక, మద్యం, భూ కుంభకోణాలు, సెటిల్మెంట్లు, ఎక్కడ చూసినా దోపిడీనే దోపిడీ. ఇవన్నీ చాలకుండా ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు, భూరక్షణ చట్టం. అది భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం. రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే తమ్ముళ్ళు ఇప్పుడే చూస్తున్న విషయాలు కూడా చెప్తాను. మీ ఆస్తులు వీళ్ళు కొట్టేస్తున్నారు. రేపు రాబోయే రోజులు మీ భూమి మీది కాదు. ఇప్పుడు ఓట్ల దొంగలు పడ్డారు, రేపు భూముల దొంగలు పడతారు. మనకు అన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను టోటల్గా చెప్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూరక్షణ చట్టం తెలుగుదేశం వస్తానే రద్దు చేస్తాం, యథావిధిగా ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే అత్యంత ప్రమాదకరం. ఏమి బాధ లేదు. మీ భూమి పక్కన 22A అని ఒక్క లెటర్ రాస్తే ఇంకా నీ భూమి పని అయిపోయింది. ఇది గవర్నమెంట్ భూమి అయిపోతుంది ఒక్క దాంతోనే. దానిపైన నువ్వు అప్పీల్ కూడా పోవడానికి వీల్లేదు. నేరుగా హైకోర్టుకు పోవాలి. ఎంతమంది హైకోర్టుకు పోతారని అడుగుతున్నా. ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈరోజు మనం చూస్తున్నాం, మళ్ళా కొత్త డ్రామా వేస్తున్నాడు. నిన్న మొన్న మీరు చూశారు, మీ బిడ్డ అంటూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. మీరు ఒకటే చెప్పాలి, నువ్వు మా బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ, మిమ్మల్ని వదిలించుకుంటామని చెప్పాలి. సినిమాల్లో పాత సినిమాల్లో చూసేవాడు నాగభూషణాన్ని, జ్ఞాపకం ఉందా మీకు? తడిగుడ్డతో గొంతులు కోసేవాడు. అలాంటి తడిగుడ్డతో గొంతులు కోసే రకం ఈ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కుట్రలే, అన్ని కుతంత్రాలే. చేసేది మాత్రం మీరు చూశారు. బాబాయ్ ఏమైంది? బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్. ఎన్ని డ్రామాలు జరిగాయి బాబాయ్ దీంట్లో. ఇప్పటికి కూడా అసలు వాళ్ళు అరెస్ట్ అయ్యారా అని నేను అడుగుతున్నా. అసలు వాళ్ళు అరెస్ట్ కారు. కడాన మీరు చూస్తే ఆయన కూతురు, ముఖ్యమంత్రి చెల్లెలు, ఆవిడ మీదనే కేసులు పెట్టారు. సిబిఐ పైనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి వీళ్ళని అడుగుతున్నా అంటే అడిగేవాళ్ళు లేరు. ఏం చెప్పినా నమ్మతారు. దౌర్జన్యం చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే చూశారు కోడి కత్తి సీను. ఏం తమ్ముళ్ళు, ఆ కోడి కత్తి సీను ఏమయ్యాడు? ఇప్పుడు ఎన్నేళ్ళయింది? 5 సంవత్సరాలు. ఒక దళిత వ్యక్తి ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పాడు, నేనేదో లైట్గా పొడిస్తే ముఖ్యమంత్రి అవుతాడని. ఆయన లైట్గా పొడిచానని ఆయన చెప్తే, కాదు నన్ను హత్యా ప్రయత్నం కోసం వచ్చాడని మన మీద నేరం వేయాలని ప్రయత్నం చేసి పాపం ఆ కోడికత్తి సీను జైల్లోనే ఉండిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎలాంటి ప్రమాదకరమైన వ్యక్తో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు చూడండి, అందరం మనం ఆలోచిస్తాం, మన చెల్లెలకు కూడా వాటా ఇస్తామా లేదా? ఆస్తిలో అందరికీ హక్కు ఇస్తామా లేదా? ఆస్తిలో సమాన హక్కు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు?
ఎవరు? ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి